హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. టుడే సండే కదండి, ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ వాష్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నానండి. 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. మేము స్పైసీగా తింటామండి, స్పైస్ తినలేని వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పెరుగు కూడా కొంచెం వేసానండి, అది రికార్డ్ చేయలేదు. సో మొత్తం చికెన్కి అయితే పట్టించేయాలండి ఇవన్నీ. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను. నెక్స్ట్ కుక్కర్ అయితే విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వేయించుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఫోర్ విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఓపెన్ చేసి చూసాను, కర్రీ అయితే కొంచెం వాటర్గా ఉన్నాయి కాబట్టి మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి చికెన్ ఫ్రై చేయడం కోసం. కరివేపాకు వాష్ చేసేసుకుని వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకున్నాను. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను దానిలో. మా ఇంట్లో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ ఉందండి, అదైతే వేసుకుని మొత్తం మిక్స్ చేసేసాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తానండి. ఫైనల్గా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ అయితే బాగుంది. ట్రై చేయండి మీరు కూడా.